హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జెసికా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని పరిహారాలను పాటిస్తే దేవుని అనుగ్రహం వల్ల మనకి సిరి సంపదలు కలుగుతాయని, మన కష్టాలన్నీ తీరుతాయని వేద పండితులు చెప్తున్నారు. నేను తెలుసుకున్న పరిహారాలని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఈ వీడియోలో నేను చాలా పరిహారాలు అయితే చెప్పానండి. ప్రతి ఒక్క పరిహారం కూడా మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. దేవాలయం అనేది పవిత్రతకు ప్రతిరూపం. అయితే హిందూ ధర్మశాస్త్రం ప్రకారం గుడికి వెళ్ళినప్పుడు గుడిలో కొన్ని పరిహారాలను పాటిస్తే దేవుని అనుగ్రహం వల్ల మీకు, మీ ఇంటికి సిరి సంపదలు కలుగుతాయని, మీ కష్టాలన్నీ తీరుతాయని, మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందని వేద పండితులు చెప్తున్నారు. కాబట్టి దేవాలయానికి వెళ్ళేవారు ఏ నియమాలు పాటిస్తే దేవుని అనుగ్రహం పొంది అష్ట ఐశ్వర్యాలను పొందుతారో ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా దేవాలయానికి వెళ్ళేవారు ఉత్త చేతులతో మాత్రం అస్సలు వెళ్ళకూడదు. దేవునికి ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి. గుడికి వెళ్ళేటప్పుడు పువ్వులు, పండ్లు, కొబ్బరికాయలను తీసుకువెళ్తే మంచిది. అయితే గుడికి చేరుకోగానే ముందుగా మీ కాళ్ళను, చేతులను శుభ్రం పరుచుకొని ఆలయంలోకి ప్రవేశించి ధ్వజస్తంభం చుట్టూ ఖచ్చితంగా 3 ప్రదక్షిణలు చేయాలి. ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి కొబ్బరికాయను కొట్టాలి. అయితే కొబ్బరికాయను కొట్టిన తర్వాత ఒక కొబ్బరి చిప్ప నిండుగా పంచదారను వేసి ధ్వజస్తంభం దగ్గర ఉంచితే చాలా మంచిది. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి కోరికలైనా సరే త్వరగా నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు. దేవాలయంలో దేవుణ్ణి దర్శించుకునేటప్పుడు దేవుని గుడిలో ఉన్న గంటను మీ కుడి చేతితో 3 సార్లు మోగించాలి. దర్శనం అయ్యాక తప్పకుండా శతగోపనం పెట్టించుకొని తీర్థం తీసుకోవాలి. శతగోపనం పైన విష్ణు పాదాలు ఉంటాయి. పూజారి శతగోపనం పెట్టేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరికను కోరుకోవాలి. కానీ ఇది చాలామందికి తెలియదు. ఇలా కోరుకున్న కోరిక నేరుగా దేవుని పాదాల చెంతకు వెళ్తుంది. తీర్థం తీసుకున్న తర్వాత ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు. చేతిని నీటితో శుభ్రం చేసుకోవాలి. చాలామంది తెలియక తీర్థం తీసుకున్న తర్వాత తీర్థం స్వీకరించి తలకి రాసుకుంటారు. అలా ఎప్పుడూ రాసుకోకూడదు. అదే శివాలయానికి వెళ్ళినప్పుడు ఆవు పాలను తీసుకువెళ్ళి శివలింగంపై పాలతో అభిషేకం చేసి శివునికి గన్నేరు పూలను సమర్పించి శివాలయంలో కూర్చొని ఓం నమ శివాయ అని 108 సార్లు జపిస్తే చాలు. మీ భక్తికి శివుడు పులకరించిపోయి మీకున్న ఆర్థిక కష్టాలన్నీ వెంటనే తొలగిపోయేలా ఆ శివయ్యే చూసుకుంటాడు. చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటు ఏమిటంటే శివునికి అభిషేకం చేసేటప్పుడు నేరుగా పాల ప్యాకెట్లతోనే అభిషేకం చేయకూడదు. ప్యాకెట్ పాలను ఒక గ్లాసులో పోసుకొని దేవునికి అభిషేకం చేయాలి. అప్పుడే మీకు పుణ్య ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా శివాలయానికి వెళ్ళేవారు సాయంత్రం 6 గంటల తర్వాత వెళ్తే చాలా మంచిది. అలాగే సోమవారం సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివుని ఎదుట దీపం వెలిగించి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. ఇది ఎంతో శక్తివంతమైన పరిహారం. ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అష్ట ఐశ్వర్యాలు లభించి కుబేరులు అవుతారని శివపురాణంలో వివరించారు. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళేవారు ఆంజనేయ స్వామికి తమలపాకులు తీసుకువెళ్తే చాలు. హనుమంతుడు ఎంతో మురిసిపోతాడట. పూజించిన తమలపాకులను మీ ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి ముందు కట్టుకుంటే మీ ఇంటిపైన ఎటువంటి నరదిష్టి ఉండదు. అయితే హనుమంతుని ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకు మీద సింధూరంతో శ్రీరామ అని రాసి హనుమంతుని పాదాల దగ్గర ఉంచితే మీ కుటుంబానికి భోగభాగ్యాలు కలుగుతాయని పురాణాలు వివరిస్తున్నాయి. అలాగే మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు రావాలన్నా, బాగా చదివి మంచి మార్కులు పొందాలన్నా పిల్లల తల్లిదండ్రులు గణపతి ఆలయానికి వెళ్ళి వినాయక స్వామి ముందు నెయ్యితో ఒక దీపం వెలిగించి గణపయ్య పాదాల దగ్గర ఉంచి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి. మీ పిల్లలు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ముఖ్యంగా ఎర్రటి వస్త్రాలు ధరించి గుడికి వెళ్తే చాలా మంచిది. దేవాలయంలో భగవంతుని ఎదుట మన కష్టాలు చెప్పుకొని కంటనీరు పెట్టకూడదు. దేవాలయంలో ఉన్న గోమాతకు పచ్చిగడ్డి తినిపిస్తే మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లువిరుస్తాయి. అయితే చాలామంది ఇళ్లల్లో ఎప్పుడూ డబ్బు సమస్యలే ఉంటాయి. మరికొందరి ఇళ్లల్లో ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు. అలాంటి వారు గురువారం రోజున సాయిబాబా గుడికి వెళ్ళి
ఆలయంలో ఉన్న దునిలో ఒక కొబ్బరికాయ వేసి అక్కడ ఉన్న విభూతిని మీ నుదుటిగా ధరించి దుని చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఎల్లప్పుడూ మీ ఇంట్లో డబ్బు ఉంటుంది. శుక్రవారం అంటేనే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఇంతటి శక్తివంతమైన శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేయాలి. శుక్రవారం రోజున చేసే పూజ ఎంతో శక్తివంతమైనది. శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు లక్ష్మీదేవి పటానికి నిండుగా గులాబీ పూలను సమర్పించి దీపం వెలిగించి పూజ చేసి ఇంట్లో ధూపం వేయండి. ఇలా 3 శుక్రవారాలు చేస్తే ఊహించని అదృష్టం మీ సొంతం అవుతుంది. అలాగే స్త్రీలు సుమంగళిగా ఉంటారు. లక్ష్మీదేవి కరుణ కటాక్షాల వల్ల మీ ఇల్లంతా సంపదలతో నిండిపోతుంది. శుక్రవారం రోజున అమ్మవారి ఆలయానికి వెళ్ళి దద్దోజనాన్ని సమర్పిస్తే మీరు అనుకున్న ఏ కోరికైనా సరే అది నెలలోపే నెరవేరుతుంది. అలాగే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేవారు తులసి దళాలను తీసుకువెళ్ళి వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. స్వామి అమ్మవార్ల అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా మందారం పూలు తీసుకొని వెళ్తే చాలా మంచిది. ముఖ్యంగా మీ ఇంటి దగ్గర ఉన్న దేవాలయంలో శుభ్రం చేసి ఊడ్చి ముగ్గులు వేస్తే చాలా పుణ్యఫలం లభిస్తుంది. మీ కుటుంబంలో ఏదైనా ఆస్తి తగాదాలు ఉంటే మంగళవారం రోజున రాహుకాల సమయంలో అంటే 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల లోపులో ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఒక చిన్న గుమ్మడికాయను కోసి అందులో ఉన్న గింజలను తీసి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి. ఇలా చేస్తే మీకు రావాల్సిన ఆస్తులు మీకు వస్తాయి. కోర్టు సమస్యలున్నా వెంటనే తీరతాయి. అలాగే కొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో స్థిరపడరు. అలాంటి వారు గురువారం రోజు ఉదయం శివాలయానికి వెళ్ళి ఎండి కొబ్బరి చిప్పలో కొద్దిగా నెయ్యి పోసి శివాలయంలో దీపం వెలిగించాలి. ఇలా చేస్తే మీ జీవితంలో మీరు ఉన్నత స్థాయికి వెళ్తారు. అలాగే అదృష్టం కలిసొచ్చి త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. ఆలయంలో అన్నదానం చేయటం వలన రాబోయే మీ 10 తరాల వారికి మంచి జరుగుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి వివాహం కుదరదు. కుదిరినట్టే కుదిరి చెడిపోతూ ఉంటుంది. అలాంటి వారు శుక్రవారం రోజున అమ్మవారి గుడికి వెళ్ళి నెయ్యిలో తడిపిన ఒత్తులను బెల్లం మీద ఉంచి దీపం వెలిగించి నిమ్మ పండును నైవేద్యంగా పెట్టాలి. అలా దేవాలయంలో ఉన్న బ్రాహ్మణులకు పండ్లను సమర్పించి ఆశీర్వాదం తీసుకొని రావాలి. ఇలా చేస్తే త్వరలోనే మీకు మంచి సంబంధం కుదురుతుంది. రావు చెట్టుని విష్ణు స్వరూపంగా పూజిస్తారు. విష్ణు స్వరూపంగా భావించే ఈ వృక్షాన్ని పూజించడం వల్ల పుణ్యఫలం కలగడమే కాక పాప వినాశనం అవుతుంది. రావి చెట్టు మొదట్లో విష్ణువు, ఆకులలో హరి, రావి పళ్లలో ముక్కోటి దేవతలు నివసిస్తారు. రావి చెట్టును పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. రావి చెట్టును పూజించడం వల్ల లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల సంతానం, సౌభాగ్యం కలుగుతుంది. ఉద్యోగం కూడా వస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసం కూడా రావి చెట్టుకు పూజ చేయాలి, ప్రదక్షిణలు చేయాలి. రావి చెట్టుకు పూజ చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. రావి చెట్టు నీడలో నిలబడితే శని దోషం తొలగిపోతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, ఏదైనా కోర్టు తగాదులు ఉన్నవారు ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి 5 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే మీ సమస్యలకు వెంటనే పరిష్కారం లభిస్తుంది. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నవారు అది మనసులో తలుచుకొని పారే నీటిలో బొగ్గుని వదలాలి. అలాగే చీమలు ఉన్న చోట ఆహారం వేయాలి. లలితా సహస్రనామం జపిస్తే మీకున్న అన్ని సమస్యలకు త్వరగా పరిష్కారం లభిస్తుంది. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.